కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నాగిరెడ్డిపేటలోని మాల్ తుమ్మెద ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసిన 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం వారిని స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. నాణ్యత లేని అన్నం విద్యార్థులకు పెట్టడంతో వారు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్కూల్పై చర్యలు తీసుకోవాలంటున్నారు. సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం, అంబలిలా పురుగులు వస్తాయి, కూరలు సరిగ్గా ఉడికాయి, అన్నం పలుకు వేస్తుంది. పిల్లలు ఇప్పటికి 3వసారి ఇట్లా కావడం, కానీ బయట పడలేదు. ఇప్పుడు బాగా సీరియస్ అయ్యేసరికి అంటే బయట పడ్డది. మేము పోయేసరికి కూడా పేరెంట్స్ పోయేసరికి ఒక రూమ్లో వండబెట్టింది పిల్లల్ని. ఒక 10 మెంబర్స్ దాకా వండబెట్టింది, కానీ 2 పిల్లలు భయపడిపోయారు. 8 మంది జికిరు. వీళ్ళకి వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పి బాగా అవుతుంది. 2వసారి అయినప్పుడు బయట పడలేదు. ఇది బాగా సీరియస్ అయ్యేసరికి అంటే ఇప్పుడు బయట పడ్డది అన్నమాట. అన్నం కూడా పలుకు అనుతుంది, 10 గంటలకు వస్తుంది. అన్నీ మూతి మాటలు అంటుంది. అంటే అన్నం గిట్లా మంచిగా ఉంటుంది, పప్పు బిప్పు అవన్నీ తెస్తారు. కానీ మమ్మల్ని రిటర్న్